శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఒక అమ్మాయి ఎందుకే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఏం జరగబోతుంది, ఆ అమ్మాయి ఎవరు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఇక విషయంలోకి వస్తే గనక ఈ రోజున ఈ రాశి వారి యొక్క దిన ఫలాలు చూస్తే గనక ఒక అమ్మాయి అండి వెతుక్కుంటూ వస్తుంది. సహాయం నిమిత్తం గ్యారంటీగా వస్తుంది. ఒకప్పుడు మీతో సఖ్యతగా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా వారి మీద అపనమ్మకం కలిగి ఉండొచ్చు, లేదా వారంతటా వారే విడిపోయి ఉండొచ్చు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు, చిన్ననాటి మిత్రురాలు కావచ్చు, పనిచేసే చోట ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఉంటుందండి. సాయం అడుగుతుంది. చేయదగిన సాయం చేయండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది కదా అని చులకన చెయ్యొద్దు. భవిష్యత్తులో వారితో కూడా మీకు అవసరం ఏర్పడవచ్చు. ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము. చేయదగిన సాయం నిరభ్యంతరంగా చేయండి. కానీ వారికి చేసే సహాయం మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ చెడు చేయకూడదు అనే అంశం గుర్తించండి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగేయండి. ఆలోచించకుండా తొందరపాటుతనంతో నిర్ణయం తీసుకుంటే మొదటికి మోసం వస్తుంది. అయితే ఈ రాశి జాతకులకు జాతకం ప్రకారం ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఉపశమనం లభిస్తుంది, విముక్తి పొందుకుంటారు. ఏమైనా సమస్యలతో చాలా కాలంగా బాధపడుతుంటే భవిష్యత్తులో పరిష్కారం దొరకదు అనే నిశ్చయానికి వచ్చి ఉన్నట్లయితే అటువంటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇది మీకు కుటుంబ సభ్యులకు కూడా ఆనందాన్ని ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకు పని ఒత్తిడి కాస్త ఎక్కువ ఉంటుంది. నీరసం, తలనొప్పి ఇబ్బంది పెట్టొచ్చు. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా పరిస్థితి అర్థం చేసుకోండి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు తీసుకోండి. కొంతమంది దీని కారణంగా ఈ విధంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం రీత్యా ఉద్యోగాన్ని వదిలిపెట్టాలి అనే నిర్ణయానికి కూడా వస్తూ ఉంటారు. ఇది తొందరపాటుతనం, పనికి రాదు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. శుభకర ఫలాలు దక్కుతాయి. చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని డబ్బు సమకూరక బాధపడుతూ ఉంటే గనక ఈ రోజు ఆ అవకాశాలు కుటుంబ సభ్యుల నుంచి మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది. లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్స్ శాంక్షన్ కావచ్చు. డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఎవరైనా డబ్బులు ఇస్తారు, లేదా మీరు ధనం అడగగానే అప్పు ఇస్తారు. పెట్టుబడికి తగిన డబ్బు అనేది అందుతుంది. దీని కారణంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనే ఆలోచన చేసే అవకాశము లేకపోలేదు. ఉద్యోగస్తులకు పై అధికారుల మెప్పు, సపోర్ట్ ఖచ్చితంగా ఈ రోజు అందబోతుంది. చాలా కాలంగా విభేదాల రీత్యా దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం కనిపిస్తోంది. మీ మధ్య విభేదాలు తొలగిపోయి పరిష్కారం కాబోతున్నాయి. బంధాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు తప్పక మీకు స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దానం చేయడం, సహాయంలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడం, నిత్యం శివారాధన చేసుకోవడం మేలు కలుగుతుంది.